వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం దత్తత దేవాలయమైన నాంపల్లి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం స్వామివారికి అభిషేకం బలిహరణం నిర్వహించగా ఉదయం 10:30 శ్రీ భూనీల సమేత లక్ష్మీనరసింహస్వామివారి కళ్యాణోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారికి ప్రభుత్వ పాది శ్రీనివాస్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం నివేదన తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కళ్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. సాయంత్రం పూర్ణాహుతి, బలిహరణం, మంగళశాస్త్రం, తీర్థ ప్రసాద కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ పులకం రాజు, ఆలయ రమాదేవితో పాటు కౌన్సిలర్లు, నాయకులు, ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ 3 దానాలతో తర్వాత అతి ముఖ్యమైనటువంటి దానం ఏమిటంటే సాలగ్రామ దానము. ఎందుకు ఆ సాలగ్రామం ఎంత విశేషమైనది అంటే ఆ సాలగ్రామంలో ఎప్పుడూ ఆ యొక్క నారాయణుడు వేంచేసి ఉంటాడట. అంటే చక్కగా భగవంతుడికి నైవేద్యాన్ని పెట్టి ఆ తర్వాత ప్రసాదాన్ని మనం స్వీకరించాలి. ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయత ఓం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిభ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః. श्रेयोमूर्तिं श्रियमशरणस्त्वां शरण्यां प्रपद्ये तन्नो लक्ष्मी प्रचोदयात्. बोल महालक्ष्मत्कण्ठ समर्पणे नियोजितोऽहं बध्नामि गृह कंठे बध्नामि शुभगे रक्षमां भुवनत्रयम् माङ्गल्यधारणमुहूर्तस्मुहूर्तोऽस्तु सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यता फलसिद्धिरस्तु. तस्याग्ने भाजदेहमा मोद प्रमोदानन्दः मुष्कयोर्निहितः सपः श्रुत्वेन धीमहि प्रजामेकामः समृद्ध्यताम्. गोविन्दा गोविन्द. इंद्रो बृहस्पतिः सिंहो विष्णुरुक्रमः नमस्ते वायुः सभासदः तायिन्द्रयावद. నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయానికి అనుబంధంగా దత్తత దేవాలయంగా కూడా గతంలోని దేవస్థానం చైర్మన్గా పనిచేసేటువంటి అవకాశంలో పూర్వజన సుకృతంగా భావిస్తాను. ఇప్పటికీ నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఆ రోజు రావడం, ఇప్పుడు కూడా వేముల రాజన్న ఆలయం సుమారు 150 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి చొరవతో సహకారంతో జిల్లా మంత్రులు దేవాదాయ శాఖ మంత్రుల సహకారంతో జిల్లాకు సంబంధించిన అధికారుల సహకారంతో దేవాలయం సంబంధించిన అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధతో దేవాలయాన్ని కూడా అన్ని రంగాలు అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావడం ఇది కూడా ఒక పూర్వజన సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఈరోజు నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవం జయంతి సందర్భంగా అంగరంగ వైభవంగా ఇప్పుడే బ్రాహ్మణోత్తములు చెప్పినట్టు వేద పండితులు చెప్పిన ప్రకారం 600 సంవత్సరాల క్రితం నుంచి ఈ నక్షత్రము తిథి వచ్చిన ప్రతి ఏటా కూడా బ్రహ్మాండంగా లోక కళ్యాణం కొరకు ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మణస్వామి కళ్యాణోత్సవం జరుపుతూ ఉన్నాం.
ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి కీడు ఏ గ్రామానికి ఎవరికి రాకూడదని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అశ్వత ఐరోతో ఉండే విధంగా మరి ఇక్కడ కార్యక్రమాలు ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తామని చెప్పడం ఒక శుభదాయకంగా ఈ సందర్భంగా ఆ స్వామివారిని అమ్మవారిని వేడుకుంటున్నాను. ఈ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణోత్సవం లక్ష్మణోత్సవం జరుగుతున్న సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఓవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి నిరాటంకంగా కొనసాగే విధంగా ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా లోక కళ్యాణం జరిగే విధంగా ఈ కళ్యాణోత్సవం ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పని వేడుకుంటూ ఈరోజు ప్రజలందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణోత్సవం సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం. నాంపల్లి శ్రీ లక్ష్మణస్వామి ఆలయాన్ని కూడా ఇప్పుడే వేద పండితులు బ్రాహ్మణోత్తులు చెప్పిన విధంగా అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా తప్పనిసరిగా దేవాదాయ శాఖ పక్షాన వేల రాజన్న ఆలయ పక్షాన ఇప్పటికీ రాజన్న ఆలయానికి అనేక దేవాలయాలు అనుబంధంగా ఉన్నాయి. మామిడిపల్లి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడానికి కోసం మరి కంకణబద్దులను పనిచేస్తూ ఉన్నాం. టూరిజం శాఖ ద్వారా కూడా ఇటీవల నీ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు టూరిజం శాఖ మార్చితో కూడా చర్చించినప్పుడు అక్కడ మామిడిపల్లి, ఇక్కడ నాంపల్లి, రుద్రంగి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాచీన కాలం నాటి దేవాలయ అభివృద్ధి కోసం కూడా ప్రత్యేకమైన నిధులు ఇవ్వాలని చెప్పని కోరడం జరిగింది. అందులో భాగంగా అనేక నిధులు వస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజల ఆరాధ్య దేవైన వేల రాజన్న ఆలయంతో పాటు ఇక్కడ శ్రీ లక్ష్మీనరస్వామి ఆలయం నాంపల్లిలో, మామిడిపల్లి సీతారామచంద్ర స్వామి ఆలయం, ఈ విధంగా ఈ దేవాలయానికి అనుబంధం దేవాలయ అభివృద్ధి కోసం అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.